తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వేడెక్కాయి. నిధుల విషయంలో కేంద్రంతో డి అంటే డి అంటోంది విజయ్ ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగంలో కేంద్రం తీరుపై విమర్శలు వ్యక్తం చేసింది. తమిళనాడుకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటున్న విజయ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్పష్టం చేసింది. కీలక అంశాలను గవర్నర్ ప్రసంగంలోనే పొందుపరిచింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు వేడెక్కాయి. నిధుల విషయంలో కేంద్రంతో డి అంటే డి అంటుంది విజయ్ ప్రభుత్వం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మనం చూస్తున్నాం తొలి రోజే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద మొదటి నుంచి కూడా అంటే తమిళనాడు అంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన విజయ్ మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వస్తున్నారు. అయితే వాళ్ళ విధానాలు కావచ్చు, ఎందుకంటే గతంలో డిఎంకే పార్టీ ఉన్న సందర్భంలో కూడా రాష్ట్రానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ కూడా నిధులు రావడంలో అంటే కేటాయింపులు చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తున్నట్టు కూడా రకరకాల కూడా గతంలో కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో గవర్నర్ ప్రసంగంలో కూడా చాలా క్లారిటీగా వాళ్ళు అంటే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కూడా గవర్నర్ ప్రసంగం సాగింది. అయితే అందులో చాలా అంశాలను పొందుపరచడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే అంటే ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, చెన్నై సిటీలో ఉన్నటువంటి మెట్రో ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాజెక్టులు అన్ని కూడా అయిపోయాయి. అదే కాకుండా కొత్త పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కేంద్రం ఎక్కడా కూడా సపోర్ట్ చేయడం లేదు. కొత్త కంపెనీలు తీసుకురావడానికి ఎక్కడా కూడా అవకాశం కల్పించడం లేదు. ఇక్కడ ప్రజలను వివక్షత చూపిస్తున్నారంటూ కూడా మరోవైపు నిధుల కేటాయింపుల్లో కూడా చాలా రాష్ట్రాలకు అంటే 100% అంటే పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు జరుపుతుంటే తమిళనాడు రాష్ట్రానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది. అంటే మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదా అంటే రకరకాలుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా కొన్ని కామెంట్స్ గతంలోనే చేయడం జరిగింది. అందులోనే ఒక వ్యతిరేకత, అదేవిధంగా ఒక అసహనంతో కూడినటువంటి గవర్నర్ ప్రసంగం కూడా సాగిందని మనం చెప్పొచ్చు. అయితే ఇందులో చాలా అంశాలని గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఢీ కొట్టే విధంగానే, ఎందుకంటే గతంలో డిఎంకే ఆ రకంగానే ఢీ కొట్టి ఈ రకంగా అంటే ప్రభుత్వం కొనసాగింది. అయితే విజయ్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాడి అంటే ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ఉన్నటువంటి నిధులతో పాటు అంటే